బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్, హలో, నమస్తే. నేను మీ విఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐడ్రీమ్ ఛానల్. సంక్రాంతి ఇంకా దగ్గర ఇది మనం ఇంకా సెప్టెంబర్కి వస్తున్నాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలలు ఉంది. ముందే వన్ బై వన్ డేట్లు వచ్చేస్తున్నాయి. ఈసారి సంక్రాంతి మహా రంజుగా ఉండేలాగా కనిపిస్తోంది. సంక్రాంతి ఎప్పుడు రంజుగానే ఉంటుంది. చిరకాలంగా దాదాపు గత 20 ఏళ్ళుగా చూసినా సంక్రాంతి కానీ మంచి సినిమాలు, పెద్ద సినిమాలు వస్తుంటాయి. అది ఇటీవల కాలంలో గత 5-6 ఏళ్ళుగా చూసుకుంటే ఒక సినిమా, 2 సినిమా, ముఖ్యంగా అనిల్ రావుపూడి గారు ఇస్తున్నారు అంటే అనిల్ రావుపూడి గారి సినిమా రావడం, సంక్రాంతి ఆయనదే అనుకోవడం, ఇట్లాగా కొత్తగా ట్రెండ్ మొదలైంది. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చేసరికి అరే సంక్రాంతిని మనం కూడా క్యాష్ చేసుకోవాలి అని చెప్పి 2-3 చిన్న సినిమాలు రావడం జరిగింది. బట్ రాబోయే 2027 సంక్రాంతికి వస్తే మాత్రం ఈ పోటీ చాలా ఇంకా రంజుగా తయారవుతున్నట్టు కనిపిస్తుంది. అసలు సంక్రాంతి కోసమే సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు, సంక్రాంతి కోసమే సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. అనిల్ రావుపూడి, విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సినిమా అది సంక్రాంతికే స్టార్ట్ అవుతుంది. అది 12 జనవరి విడుదల అని చెప్పేసి డేట్ కూడా ఇచ్చేసారు, టైటిల్ అదే పెట్టారు. సో సంక్రాంతికి ఒక పెద్ద సినిమా ఫిక్స్, మల్టీ స్టారర్. ఎందుకంటే కళ్యాణ్ రామ్, విక్టరీ వెంకటేష్, కీర్తి సురేష్, కృతి శెట్టి, సో ఒక మంచి మల్టీ స్టార్, అదొకటి ఫిక్స్ అయిపోయింది. మిగతా సినిమాలు ఒక 10 కోట్లు, 20 కోట్లు, 25 కోట్ల రేంజ్ సినిమాలు వస్తే సో అది వేరుగా ఉంటుంది. బట్ దానికి పోటీగా మెగాస్టార్ బాబీ సినిమా వస్తుందని టాక్ బలంగా వినిపిస్తోంది. అది కూడా డేట్ ఈ నెల 22న డేట్ వేస్తారు. అది కూడా సంక్రాంతి బరిలో దిగుతుందని బలంగా వినిపిస్తోంది. సో ఇది చాలా గట్టిపడి, అంటే 2 పెద్ద సినిమాలు రెడీ అయిపోయాయి. ఇది కాకుండా కేవలం సంక్రాంతిని దృష్టిలో పెట్టినే దిల్ రాజు గారు రవితేజ, శ్రీ విష్ణుతో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నెల 30న పూజతో స్టార్ట్ చేసి చక్క నాన్ స్టాప్గా కొట్టి సంక్రాంతి ఇచ్చారు. సో కింద అది కూడా మల్టీ స్టార్ కదా. శ్రీ విష్ణు ఫ్యామిలీ హీరో, రవితేజ ఎంటర్టైన్మెంట్ లోటు ఉండదు, హర్షిత్ గోలీ డైరెక్టరు. సో ఆ సినిమా వస్తుంది. అంటే 3 సినిమాలు ఇవే. మరోపక్క శర్వానంద్ అనిల్ శంకర లాస్ట్ ఇయర్ సినిమా రిలీజ్ చేశారు. వచ్చిన సినిమాని ఓ మిడ్ రేంజ్ సినిమాని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అంటే 4 సినిమాలు అయ్యాయి. ఇది కాకుండా ఎప్పటి నుంచో రిలీజ్ డేట్ వస్తుంది, ఎప్పటి నుంచో వర్క్లో ఉన్న సంబరాల ఏటిగట్టు, సాయిధరం తేజ్ తోటి వస్తున్న సినిమా, భారీ సినిమా అది. దాన్ని కూడా సంక్రాంతి బరిలో దింపుతున్నారు. సో ఆ సినిమా దింపుతారా, లేకపోతే మరి చిరంజీవి గారి సినిమా అనౌన్స్ అయితే, అంటే ఆయన మెగాస్టారు, ఈయన మెగా హీరో, సో ఒకే ఫ్యామిలీ నుంచి 2 సినిమాలు దిగుతాయా, అదేమవుతుందని తర్వాత చూడాలి. బట్ ప్రస్తుతానికైతే ఆ సినిమా కూడా బరిలో ఉంది. ఇవి కాకుండా సితార్ నాగవంశీ ఓ సినిమాని ప్రిపేర్ చేస్తున్నారు, పైకి చెప్పట్లేదు కానీ. ఆయన అంతకుముందు సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ చేసి పెద్ద సినిమా పోటీ పెట్టారు. లాస్ట్ ఇయర్ మిడ్ రేంజ్ సినిమా దింపారు, అనగనగా ఒక రాజు అంటూ మన నవీన్ పోలిశెట్టి తోటి. సో అక్కడ పట్టుకున్నారు పల్స్. సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడడం కాదు, ఒక మిడ్ రేంజ్ సినిమా, సరైన సినిమాతో పెద్ద సినిమాతో పోటీ పడితే బాగుంటుంది. ఎందుకంటే పెద్ద సినిమాలతో చిన్న సినిమాలు పోటీ వచ్చి చిన్న సినిమాలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ట్రెండ్ ఇదే అని చెప్పి గమనించి లాస్ట్ ఇయర్ అలా మారారు. ఇప్పుడు అదే ఉద్దేశంతో సిద్ధు జొన్నలగడ్డ సినిమాని ఆయన చక్క ఆ మధ్యనంతా ఈస్ట్ గోదావరిలో షూటింగ్ అయింది, ఆ సినిమాని ప్రిపేర్ చేస్తున్నారు. సో ఎనీ టైం అది కూడా అనౌన్స్ కావచ్చు. సో ఇన్ని సినిమాలు సరే, అఫ్కోర్స్ అల్టిమేట్గా రిజల్ట్ ఏది బాగుంటే దానికే జనాలు వెళ్తారు. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా. ఇప్పుడు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం పోటీ పడ్డప్పుడు 2 ఒకే బ్యానర్ నుంచి వచ్చినా, సో గేమ్ చేంజర్ ఫెయిల్ అయింది, సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయింది. సో అంతే, అల్టిమేట్గా కంటెంట్, అది అనిల్ రావుపూడైనా మరొకళ్ళైనా కంటెంట్ మాట్లాడుతుంది. బట్ సంక్రాంతికి వచ్చేసరికి ఏమవుతుందంటే పెద్ద సమస్య థియేటర్లు. ఇప్పుడు ఈసారి కూడా గమ్మత్ ఏంటంటే అనిల్ రావుపూడికి ఇప్పుడు సినిమాకి థియేటర్ల సమస్య రాదు. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ సినిమా అది. విక్టరీ వెంకటేష్ సినిమా అంటే న్యాచురల్గా వాళ్ళకి థియేటర్లు నైజాంలో కావచ్చు, ఈస్ట్లోను, గుంటూరు, కృష్ణ, చాలా ఏరియాలో వాళ్ళకి థియేటర్ల నెట్వర్క్, రకరకాల టైప్ల నెట్వర్క్ ఉంది. కాబట్టి ఆ సినిమాకి థియేటర్ల నెట్వర్క్ ప్రాబ్లం లేదు. నెక్స్ట్
దిల్ రాజు గారి బ్యానర్లో సినిమా వస్తుందంటే ఆయనకి థియేటర్ నెట్వర్క్ పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి వైజాగ్లో థియేటర్లు ఉన్నాయి, నైజాంలో కొంత ఉంది. ప్లస్ మిగతా ఆయనకి ఉన్న ఫిక్స్డ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, వాళ్ళు థియేటర్లు కొంచెం సెక్యూర్ చేయగలుగుతారు. సో నాగవంశికి వస్తే నాగవంశికి బలమైన స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉంది. సో ఆ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్కి బలమైన ఎగ్జిబిటర్లు ఉన్నారు. సో అంచేత వాళ్ళకి థియేటర్ ప్రాబ్లం రాదు. సో ఇంకా మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది ముందు ముందు తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిబిటర్లకి కొంత లాభం ఉంటుంది ఈ సిచ్యువేషన్. ఎందుకంటే సాధారణంగా సంక్రాంతికి జనాలు అంత థియేటర్లకు వస్తారు, క్యాంటీన్ ఇన్కము, సైకిల్ స్టాండ్ ఇన్కమ్ ఇదంతా రావాలని ఎదురెళ్ళి వీలైనంత అడ్వాన్స్లు ఇచ్చి థియేటర్లు ఎగ్జిబిటర్లు సినిమాని తెచ్చుకోవడానికి చూస్తారు. ఎప్పుడైతే ఇన్ని సినిమాలు ఉన్నాయో ఎగ్జిబిటర్ల దగ్గరికి డిస్ట్రిబ్యూటర్లు వెళ్తారు, నాకు అగ్రిమెంట్ చేయి, నాకు అగ్రిమెంట్ చేయి, నాకు అగ్రిమెంట్ చేయి. అలా ఎప్పుడైతే ఎదురు డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళి అగ్రిమెంట్ చేయమని అడిగారో ఎగ్జిబిటర్లు అడ్వాన్స్లు వీలైనంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎగ్జిబిటర్ల నుంచి సఫిషియెంట్ అడ్వాన్సులు కనుక రాకపోతే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి మనీ రావాలి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర సరైన మనీ రాకపోతే ప్రొడ్యూసర్ల దగ్గర రావాలి. అక్కడ మనీ సర్క్యులేషన్ దగ్గర కొంచెం ప్రాబ్లం రావచ్చు ఇన్ని సినిమాలు ఉండడం వల్ల. బట్ ఇన్ని సినిమాలు ఉండడం వల్ల మార్కెటింగ్ కూడా కొంచెం తేడా వస్తుంది. ఇప్పుడు సోలోగా ఒక సినిమా వస్తే ఆంధ్ర 40 కోట్లు 50 కోట్లు చెప్తే ఓకే పర్వాలేదు అంటారు. అవతల పోటీగా పెద్ద సినిమా వస్తుంది, ఇంకా 2-3 చిన్న సినిమాలు వస్తుందంటే అబ్బాయి అంత పెట్టలేము సార్, 30 కోట్లు అయితే పెట్టగలం, 35 కోట్లు పెట్టగలం అంటారు. సో అక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. సో కంటెంట్ అనేది సినిమా ఏది ఆడుతుందంటే తర్వాత దేనికి ఎన్ని డబ్బులు వస్తాయనేది తర్వాత డిసైడ్ అవుతుంది. బిఫోర్ దట్ మార్కెటింగ్ దగ్గర థియేటర్ల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడం దగ్గర కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. బట్ ప్రేక్షకుడికి అయితే మాత్రం ఈసారి 2020 సంక్రాంతి ఫుల్ ఎంటర్టైన్మెంట్. భోగి నుంచి కనుమ దాకా వరుస పెట్టి సినిమాలు చూడొచ్చు. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో చూసినా పర్లేదు, లేదా రోజుకో సినిమా చూసినా పర్లేదు. సో 27 సంక్రాంతి టాలీవుడ్ నుంచి కామన్ ఆడియన్స్కి ఒక ఫుల్ ఫెస్టివల్ ఇవ్వబోతోంది. అన్ని సినిమాలు వస్తున్నాయి, ఇంకా ఎన్ని సినిమాలు వస్తాయి ఇంకా చెప్పలేము. సో మొత్తానికి హడావుడైతే గట్టిగా ఉంది. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.